హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే నేను వడలు చేశాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. చూడండి పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా. చూడండి ఎంత బాగుందో. ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. రండి చేద్దాం. మనము రుబ్బినట్టే ఉంటుంది అన్నమాట. మిక్సీలో ఎలా వేసుకోవాలో ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో మీకైతే చూపిస్తాను. చాలా ఈజీ, చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకైతే ఇది ఎలా చేయాలో చూపిస్తాను. రండి చేద్దాం వడలు. ఫ్రెండ్స్ ముందైతే చూడండి, ఇది వచ్చేసి ఒక పావు కిలో పైన ఉంది ఫ్రెండ్స్. ఈ కప్పుతో దీని నిండా ఇంత తీసుకున్నాను అనమాట. కొద్దిగా హెల్తీగా. ఇప్పుడైతే ఈ పప్పును వేసుకొని బాగా అయితే కడుక్కొని ఒక 4 గంటలు అయితే నానబెట్టుకోవాలి మినపప్పు. చూడండి ఇప్పుడైతే బాగా అయితే ఒక 2-3 సార్లు కడుక్కొని నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఒక 3 సార్లు అయితే కడిగేసాను అనమాట. కడిగేసి ఇలా మూత తీసుకొని ఉంచుకోవాలి. కరెక్ట్గా 4 అవర్స్ నానబెట్టాలి ఫ్రెండ్స్. అప్పుడే గారెలు చాలా బాగా వస్తాయి. పప్పు కనుక సరిగా నానకపోతే వడలు గట్టిగా వస్తాయి అన్నమాట. అందుకని ముందు మనం పప్పుని ఇలా బాగా కడుక్కొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 4 అవర్స్ అలాగే ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి నేనైతే కరెక్ట్గా 4 గంటలు నానబెట్టాను ఫ్రెండ్స్. బాగా అయితే ఇలా ఉబ్బిపోయాయి చూడండి పప్పు. ఇప్పుడైతే మనం కొద్దిగా మిక్సీలో వేసుకొని జార్లో రుబ్బేసుకుందాం పిండి. చూడండి అంతా ఇందులో వేసేసుకుందాము. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ ఒకేసారి అయితే నీళ్ళు అయితే పోయకూడదు. చూడండి కొద్దిగా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఎలా అయితే రుబ్బేసాను. ఇలా మెత్తగా ఉండాలి. అప్పుడే మనకి వడలు ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్, మృదువుగా. చూడండి ఇలా రుబ్బుకోవాలి. ఎక్కువ గట్టిగా ఉండకూడదు, ఎక్కువ మెత్తగా ఉండకూడదు. చూడండి ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా వేస్తే చాలా బాగుంటుంది అనమాట. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా రుబ్బుకోవాలి. అప్పుడే మనకి చాలా బాగుంటుంది అనమాట. చూడండి అంతా అయితే ఇలాగే రుబ్బేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఇంకో ట్రిప్ కూడా వేసేసాను మిక్సీలో. ఇలా రుబ్బుకోవాలి గట్టిగా. చూడండి అప్పుడే మనకి వడలు చాలా బాగా వస్తాయి ఫ్లఫీగా. చూడండి ఇప్పుడైతే అంతా తీసుకొని గిన్నెలోకి అయితే వేసేసుకుందాం. చూడండి అంతా ఇలా గిన్నెలు అయితే వేసుకున్నాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనుక వడలు చేస్తే చాలా బాగా వస్తాయి. ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకుందాం. తర్వాత వడలు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఇలా పెట్టాను. చాలా చూడండి ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేనైతే ఇంత తీసుకోను ఫ్రెండ్స్. కొద్దిగా తీసుకుంటాను. ఇన్నైతే కాలవను. కొద్దిగా అయితే ఇలా తీసుకుంటాను. కావాల్సినంత తీసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాము ఫ్రెండ్స్. నేనైతే పిండి రుబ్బుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను. కావాలంటే మీరు ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయటం లేదు. చూడండి కొద్దిగా జీలకర్ర వేసాను. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను కదా, కొద్దిగా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొద్దిగా వాటర్ పోసుకుందాం. చూడండి ఒక స్పూన్ అంతా ఇప్పుడు వేసుకొని బాగా ఇలా కొద్దిగా కలుపుకుందాము. ఎందుకంటే కొద్దిగా లూజ్గా ఉండాలి కదా మనకి. ఎక్కువ గట్టిగా ఉండకూడదు, ఎక్కువ లూజ్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇలా కొద్దిగా కలుపుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కొద్దిగా స్మూత్గా కలుపుకోవాలి. అప్పుడే మనకు వడలు వేసినప్పుడు చాలా బాగా వస్తుంది. చూడండి ఇలా కలుపుకోవాలి. అప్పుడే మనకి బన్నులాగా బాగా వస్తుంది. పైన క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంటుంది. చూడండి అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసేసుకొని మనం వడలు వేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఆయిల్ కూడా పెట్టేసాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. ఈ లోపల మనము ఈ కవర్ మీద మనము పిండిని బాల్స్ లాగా చేసుకొని వడలు వేసుకుందాం. చూడండి ఇలాంటి కవర్ తీసుకొని కొద్దిగా నీళ్ళు తడుపుకోవాలి. నీళ్ళు తడుపుకొని ఏ కవర్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. ఇలా చూడండి ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. అప్పుడే మనకి వడలు చాలా బాగా వస్తాయి. చూడండి ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా హోల్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలాగే వేసుకుందాం.
చూడండి. ఇంకా ఒకటి కూడా వేసుకుందాం. నేను ఇందులో సోడా కూడా వేయలేదు, సోడా ఉప్పు కూడా అవసరం లేదు. ఇలాగే వేసుకోవాలి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే పద్ధతిలో చేసుకోండి. ఎంత బాగా వస్తుందంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. పైన క్రిస్పీగా, లోపల స్పాంజీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం తిప్పుకుందాం అండి. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా ఇలా తిప్పి వేసుకొని ఇంకోటి కూడా వేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇంకోటి కూడా వేసుకుందాం. చూడండి ఇంకా ఒకటి కూడా వేసుకుందాం. చూడండి ఎంత బాగా పొంగుతూ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇది కూడా ఇలా తిప్పుకుంటూ కాల్చుకుందాము. ఎప్పుడైనా మనం మిక్సీలో వేసుకున్న పిండి ఈ విధంగా గరిటెతో బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. బాగా తిప్పుకొని కాల్చినప్పుడు చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా అయితే మంచి కలర్ రావాలి. ఇలాగే చేయండి, చాలా బాగా వస్తుంది. బయట కొనుక్కొని తినేటప్పుడు మనకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా. ఎలా చేశారో అని మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా. పిండి 4 గంటలు నానాలి పప్పు, అప్పుడే మనకి వడలు చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి మంచి కలర్ వచ్చే వరకు ఇలాగే ఫ్రై చేసుకుందాం. చూడండి పక్క కూడా తిప్పుకుందాము. మంచి కలర్ వచ్చింది కదా, ఇంకొద్దిగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాము. మనం గెంటిది కాకపోయినా చేత్తో అయినా బాగా ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే స్మూత్గా వస్తుంది పిండి బ్యాటర్. మనకు అప్పుడు చాలా బాగా వస్తాయి వడలు. మనం మిక్సీలో రుబ్బుకున్న బాగా చేత్తో కానీ గంటితో కానీ విస్కర్తో కానీ బాగా తిప్పుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఇంకొద్దిగా కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం. చూడండి అయితే కాలిపోయాయి. ఇప్పుడైతే తీసేసుకోవచ్చు. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే అన్నీ తీసేసుకొని ప్లేట్లు అయితే వేసేసుకుందాం. ఇది కూడా తీసేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ ఇలాగే వేసేసుకుందాం. ఇంకా కొన్ని కూడా ఇలాగే వేసుకుందాం. చూడండి ఎంత బాగా కాలాయో. ఇంకా కొన్ని అయితే చూడండి కాల్చి అయితే ఇలా పెట్టేశాను. ఇంకా కొన్ని అయితే కాలుస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఆయిల్ కూడా పీల్చుకోలేదు ఫ్రెండ్స్. నేను అట్ట వేసిన నూనె అలాగే ఉంది. చూడండి నూనె కూడా ఆయిల్ ఎక్కువ పీల్చుకోదన్నమాట. సోడా ఉప్పు కూడా వేయలేదు కదా. చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్రెండ్స్. చూడండి అన్నీ అయితే అలా కాల్ చేసేసాను. ఇన్ని కాల్చాను అనమాట. మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఎలా అనిపించాయో నాకైతే కామెంట్లో తెలపండి. చూడండి నేను వేసిన కొద్దిపప్పుకి నేను కొద్దిగానే తీసుకున్నాను అనమాట పిండి. ఇలా కనుక చేస్తే మిక్సీలో వేసుకొని పిండి చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ వడలు. చూడండి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.